హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో ఏంటంటే బ్లౌజ్ కటింగ్, అది వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజ్ మన ఇది ఏజ్డ్ వాళ్ళది 55+ ఉంటాయి. అలాంటి వాళ్ళకి వర్క్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు థ్రెడ్స్ ఏమి వద్దు, కట్టుకోరు. కొంచెం ఏజ్ కాబట్టి కట్టుకోని వాళ్ళకి షోల్డర్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఇది చూడండి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అన్నమాట ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. నెక్ పార్ట్ తీయనండి, తీయకుండా రివర్స్ ఉల్టా తిప్పుతాను. ఎలాగో మీకు ఈ వీడియోలో కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నెక్ ఎంత ఉందో బ్రాడ్ చూసుకోవాలి. 5.5 ఒక గీత ఇట్లా ఉంది. ఇప్పుడు చూడండి, దీనిలో సగం ఈ విధంగా ప్లేస్ చేసుకోండి, సగానికి మార్క్ చేయండి. ఓకేనా, ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలనేది తెలియాలి. షోల్డర్ ఎంత తీసుకోవాలంటే చూడండి, ఇప్పుడు నాకు 5.5 అయితే షోల్డర్ సరిపోతుంది. ఎందుకో చెప్తున్నాను చూడండి. ఇది 1/2 ఇంచ్ స్టిచ్ వేస్తాం కదా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు. ఓవరాల్గా 5.5 అయితే సరిపోతుంది అనమాట. దీనికి మామూలుగా కూడా 5.5, 5 తీసుకో, 5.5 లేదా 5.5 దాన్ని బట్టి తీసుకుంటాం. వర్క్ కాబట్టి కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. 5.5 తీసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీకు కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. షోల్డర్ జారకుండా ఉండాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 14, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే 15 మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం దూరంలో సేమ్ ఇవే మెజర్మెంట్స్ మార్క్ చేయండి. ఇప్పుడు షోల్డర్ 5.5 తీసుకోవాలన్నా కదా. ఎప్పుడైనా కానీ వర్క్ బ్లౌజులు ఏవి వచ్చినా షోల్డర్ పట్టి ఎంత కావాలి దాన్ని బట్టి అలా తీసుకోవాలనేది క్యాల్కులేషన్ చేసుకోవాలి. అంతేగాని మనం తీసేసుకుంటే ఎప్పుడు తీసుకున్న బ్లౌజులు నార్మల్ బ్లౌజ్ లాగా తీసుకుంటే సెట్ అవ్వండి. షోల్డర్ ఎక్కువ ఉంటుంది, జారిపోతూ ఉంటాయి షోల్డర్స్. ఓకే, ఆర్మ్ డౌన్ 6 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చెస్ట్ 36, వేస్ట్ 31, ఆర్మ్ హోల్ 8 మెజర్మెంట్స్ అయితే ఇవి. బ్యాక్ పార్ట్కి ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలు. ఓకేనా, చూడండి. చెస్ట్ 36 అంటే 1/9, 1.5 ఖర్చు. షోల్డర్ లైన్లో 5.5 పెట్టాం కదా, 5.5. కింద చెస్ట్ లైన్లో కూడా 5.5 మార్క్ చేయండి. నడుము 31 అన్నాను కాబట్టి పెద్ద సైజు కిందే వస్తుంది. కార్నర్లో 1.5 మార్క్ చేయాలి. ఓకే, ఈ విధంగా 1.5 మార్క్ చేయండి. ఇప్పుడు ఈ కింద లైన్ని టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 8 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చూడండి. ఓకేనా, కొంచెం పైకి ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం ఒక్క గీత అటు ఇటుగా వస్తుంది, ఒకసారి చెక్ చేయండి చూడండి. ఓకే, 8 వచ్చింది. ఓకేనా, ఇలా చూసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ ఎంత 31 అంటే 1 పార్ట్ 8. ఓకేనా, 4/8 కదా, 1/4 ఇంచ్ తగ్గించేస్తే 1 ఇంచ్ తగ్గుతుంది. ఓకే, 1 ఇంచ్ డాట్స్, అక్కడి నుంచి 1.5 ఖర్చు. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఎలా ఉండాలో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్ 9.5 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత అంటే 5కి ఒక 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచే కలపండి. పైన వర్క్ ఉల్టా తిప్పుతాం కాబట్టి 5.5 సరిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో చూడండి, 9.5 అట్లా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ తీసేసుకుంటే 9.5 ఒక 1/2 ఇంచ్ అంటే 10 ఇంచుల దగ్గర కరెక్ట్గా తీసేసుకుంటే ఇక్కడికి క్లాత్ సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ స్టిచ్ వేసినప్పుడు ఇక్కడ పడుతుంది అనమాట. ఓకేనా, బ్రాడ్ సరిపోతుంది. ఇలా ఉండటం వల్ల ఉందలే వర్క్ అని చెప్పి హెవీగా వేసేసుకోకూడదు. ఎంత ఉందిలే అంత అని పైన కట్ చేసుకోవచ్చు. మనకు అవకాశం ఉంది కాబట్టి పైన కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెక్ విడ్త్ నడుము దగ్గర క్లాత్ ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది అనమాట. అందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కరెక్ట్గా మనం ఎంత ఇవ్వాలనుకున్నాం అంత ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 5 అన్నాను కదా, చూడండి ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ వరకు తీసుకుంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కట్ చేసేయండి.
ఎప్పుడైనా వర్క్ హెవీగా ఉందనుకోండి కొంచెం తగ్గించుకోవచ్చు, బ్రాడ్ అయినా తగ్గించుకోవచ్చు. నెక్ బ్రాడ్ తగ్గినా మనం పెంచుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు మీకు చూపించాను కదా, దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది యాస్టీజ్గా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగే తీసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేసుకోవాలి. 4 లేయర్స్ ఉండాలి. హ్యాండ్ తీసుకోవాలంటే చూడండి, ఒక లైన్ డ్రా చేయండి. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లెంత్ 8, దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. వర్క్ బ్లౌజ్ కదా, పైపింగ్ అయితే మామూలుగా 1/4 ఇంచ్ అయినా సరిపోతుంది. వర్క్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ ఉంటే మనకి ఫినిషింగ్ ఇవ్వడానికి నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా 9 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3.5, చెస్ట్ 36 కదా, నడుము సైజు 31 కాబట్టి 3.5 మార్క్ చేయాలి. ఆర్మ్ డౌన్ ఈ విధంగా మార్క్ చేయండి. 2 లైన్స్ డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 8 కాబట్టి చూడండి, కార్నర్లో ఈ విధంగా చూడండి, ఇట్లా క్రాస్గా మనం పెట్టిన 3.5 లైన్కి టచ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయాలి. పెద్ద సైజు కిందే వస్తుంది కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర స్టార్టింగ్ 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉండాలి. అక్కడి నుంచి కరువు తీసుకోవాలి. ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టేసి ఈ విధంగా షేప్ తీయాలి. మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. హ్యాండ్ లూజ్ 5.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు. బాడీకి ఎంత అయితే ఖర్చు మార్క్ చేసామో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసేసుకోవాలి. ఇది హ్యాండ్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు ఎలా తీసుకోవాలి, లోతు తీసుకుంటే కుగ్గులు రాకుండా ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది తీసేసి లోతు తీయాలి. లోతు తీయడం రావట్లేదండి, చేతితో కాకుండా ఆర్మ్ హోల్ స్కేల్తోనే మనం మార్కింగ్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మొత్తం చంకలో కాట్ పెట్టుకోవాలి. చంకలో కాట్ పెట్టుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ ఇక్కడ పడాలి. వీళ్ళతో మార్క్ చేసేయండి. ఈ విధంగా సెంటర్ కాట్ పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి 2 లేయర్స్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి ఇటైనా తీసుకోవచ్చు, లోతు ఇటైనా తీసుకోవచ్చు. తీసుకుంది మాత్రం ఫ్రంట్ రావాలి. ఓకేనా, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేయండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ప్లేస్ చేసి 1/2 ఇంచ్, ఓకేనా, ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఓకే, 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ నుంచి దీనికి టచ్ అవ్వాలి. మనం పెట్టిన 1/2 ఇంచ్కి టచ్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా టచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్కేల్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఓకే, ఇలా తిప్పేసుకుని ఆర్మ్ హోల్ షేప్ తీసుకోవాలి. ఇలా వస్తుంది. ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు తీసిన పీస్ ఎటైనా తీసుకోవచ్చు, తీసుకుంది మాత్రం ఫ్రంట్ రావాలి. ఇక్కడ కాట్ పెట్టుకోవాలి, ఇది ఫ్రంట్ అని తెలియడానికి. ఓకే, ఇప్పుడు ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్ కదా, లోపలికి మార్క్ చేసాం కదా, ఇది రాంగ్ సైడ్. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్కు ఓపెన్స్ మన వైపు ఉండాలి. హ్యాండ్స్ తీసిన ప్లేస్ ఇది. బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసాం. ఓకేనా, ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇక్కడ క్లాత్ లేకపోయినా మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ తీసుకోవాలి కాబట్టి ఓకే, ఇలా వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా వేయండి. కింద సరిపోలేదు, ఇక్కడ దాకా వెళ్ళదు, షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఓకే, ఇక్కడేం ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఈ విధంగా క్రాస్గా ఫ్రంట్ డాట్లు వేస్తాం కదా, డాట్లు వేసినప్పుడు క్లాత్ సరిపోదు, అలా క్రాస్గా మార్క్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా క్రాస్గా వేసుకుని ఇక్కడ చంకలో వీల్ మార్క్ చేసుకోవాలి. వీల్ మార్క్ చేసుకుంటే మనం చంకలో లోతు తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఫ్రంట్ పార్ట్కి ఉంచి ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేసేసుకుని, అంటే మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా నెక్ అక్కడే తిప్పడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని కాట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనం నెక్ తిప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా చూపిస్తాను. కటింగ్ చేసేయాలి. ఇలా ఒకవేళ కదలకుండా ఉండటానికి చూడండి, గుండు పిన్ ఉంటే గుండు పిన్ తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది.
ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని మనకి చంకలో ఉగ్గులు రాకుండా ఉండాలంటే నేను చెప్తున్నట్టు చేయండి. నీట్గా ఉంటుంది, చంకలో ఉగ్గులు రావు, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనం చంకలో వీల్ మార్క్ చేసి పెట్టేసాం. ఓకే, ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 36 అంటే 1 పార్ట్ 9. ఓకేనా? ఈ 9 అక్కడి నుంచి 1.5 చూడండి, మళ్ళీ 2.5 మార్క్ చేయండి. చెస్ట్ పార్ట్ కరెక్ట్గా కప్ సైజ్ కరెక్ట్గా ఉండాలి అంటే, పైకి పట్టుకుని ఉండాలంటే కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేయండి. ఆల్రెడీ ఫ్రంట్ సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఇక్కడ కూడా పెట్టండి. ఫ్రంట్ నెక్కి 6.5 పెట్టాం కదా. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ 9, 1.5, ఇక్కడ నుంచి 2.5 ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఈ పార్ట్ అయితే. చూడండి, ఇప్పుడు జస్ట్ 36 అంటే 3.5 అంటే 3.6 కదా, 3.5 దగ్గరగా ఉంది. దానికి పావించి చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి, అంటే పావు తక్కువ 4. ఓకేనా? పావు తక్కువ 4కి ఇటు 1.5 ఇటు 1.5 మార్క్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. పైన కూడా పావు తక్కువ 4 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? చూడండి, దీన్ని బేస్ చేసుకుని ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఇక్కడ చంకలో ఒక 1/2 ఇంచ్ లోతు తీయండి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీస్తే ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుందండి. చంకలు ఎందుకంటే బ్యాక్ వైపు మనకి వీప్ బాగానే కొంచెం ఇట్లా ఎక్కువ ఉంటుంది స్కిన్. లోపల కిందకి ఇట్లా చేపెట్టినప్పుడు లూజ్గా రాకుండా ఉండాలి అంటే, ఇదిగో మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను. ఇలా రాకుండా ఉండాలంటే, తక్కువ పట్టు ఇట్లా రావాలంటే, నీట్గా ఉండాలంటే మనకి ఏంటంటే ఉగ్గులు రాకుండా ఉండాలంటే హ్యాండ్కి లోతు తీయాలి. చూసారా, హ్యాండ్కి షేప్ వచ్చింది. ఇలా హ్యాండ్కి లోతు తీయాలి, ఫ్రంట్ పార్ట్లోనూ లోతు తీయాలి. ఓకే, ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసిందేనండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చారు. ఓకే, ఇలా రావాలి. ఇలా నడుముకి పైపింగ్, ఇలా హ్యాండ్కి చూడండి, ఇట్లా హ్యాండ్కి చూసారా ఇన్విజిబుల్ పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి. అంటే మ్యాక్సిమం నేను అన్నీ ఇలాగే స్టిచ్ చేస్తానండి. పట్టు అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇది పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళకి ఇదే మెజర్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు అలాగే స్టిచ్ వేయాలి, కటింగ్ అంటే ఇది అనమాట. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే, చూడండి, ఇక్కడ నుంచి చంకలు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని ఇక్కడ మనం షేప్ తీసుకోవాలి. ఓకే, ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్ పార్ట్ తీయకూడదు, వర్క్ బ్లౌజ్ కదా, మీకు ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ చూపించాను కదా, అలా వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము నెక్ పార్ట్ తీయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు మార్కింగ్ మీద కట్ చేశారు. ఓకేనా? ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం కాట్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ కాట్ పెట్టండి, ఇక్కడ కాట్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ కూడా కదలకుండా ఈ విధంగా కాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చంకలో లోతు తీసుకోవాలి. లోతు తీయకపోతే ఉగ్గులు వస్తుందండి, లోతు తీసుకోవాలి. ముడతలు ముడతలుగా ఉంటుంది. ఒకవైపు అయితే పళ్ళు పడిపోద్ది ఓకేలే, కానీ ఒకవైపు చండాలంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే నీట్గా ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇలా తీసేసి మనం ఇక్కడ డాట్ వేయడం వల్ల కవర్ అవుతుంది అనమాట. అది మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఇలా క్లాత్ తీసేసి మనం ఇలా డాట్ వేసినప్పుడు ఇది దగ్గరకు వస్తుంది. ఇదనమాట, ఇది జరిగేది. ఓకే, వీల్ తీసుకొని వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్క్ చేసుకుంటే మనం సైడ్ ఇట్లా డాట్లు వేసుకున్నప్పుడు ఒకవైపు మార్కింగ్ ఉంటుంది, ఓకే బాగానే ఉంటుంది, ఇంకోవైపు మార్కింగ్ ఉండదు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. చెస్ట్లో ఒక పార్ట్ బాగానే ఉంటుంది, ఒకటి బాగాలేదు అని కంప్లైంట్స్ వస్తాయి. ఇది ప్రాబ్లం ఇది అనమాట, ఇలా చేయడం వల్ల. ఓకేనా? ఇలా మార్క్ చేసేయండి, వీల్ మార్క్ చేసేయండి. చంకలో కూడా కాట్ పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్లు ఎంత తీసుకోవాలి, ఓకే ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి చూపిస్తాను చూడండి. ఓకే, చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, చంకలో లోతు కనిపించాలి, మనం
తీసుకున్న పామించి ఇట్లా కనిపించాలి, మొత్తం చెక్ చేయాలి. చెక్ చేసి ఇప్పుడు బ్యాక్ ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకోండి. ఒకసారి చూడండి, ఒక గేర్ తక్కువ, ఇటు అటు ఇటుగా 2 ఇంచులు వచ్చింది. ఓకే, 2 ఇంచులు వచ్చిందంటే పావుదొక్కు 2 ఇంచులు అలా వచ్చిందిలే. ఓకేనా, ఇలా 2 పావుదొక్కు 2 వచ్చిందంటే మినిమం 3 ఇంచులు లేదా 3.5 తీసుకోవచ్చు. నేను 3.5 తీసుకుంటున్నాను షేప్ బెల్ట్. ఓకే, షేప్ బెల్ట్ అలా తీసుకోవాలి. ఇక్కడ సరిపోదు క్లాత్. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసి చూడండి, ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ విధంగా తీసుకోవాలి. షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు 3.5 ఇంచులు మినిమం. షేప్ బెల్ట్ ఎప్పుడైనా 3 ఇంచులు లేదా 3.5 ఇంచులు ఉండాలి. ఓకే, 3.5 ఇంచులు ఉండాలంటే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేయండి. క్రాస్గా ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేయండి. 3.5 ఇంచులు తీసుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా 3.5 ఇంచులు తీసుకోండి. తీసుకున్న ఒక లైన్ డ్రా చేయండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. 4 దగ్గర చూడండి, 4 దగ్గర ఇప్పుడు వేస్ట్ సైజ్ అంతా పావుదొక్కు 8, దానికి 1/2 ఇంచ్ కలుపుతుంది అంటే 8.5. ఇక్కడ నుంచి 1.5. ఓకే, 4 దగ్గర చూడండి, 4 దగ్గర 3 తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ షేప్ ఇవ్వండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసేయండి. చూడండి, ఇట్లాగనమాట. ఓకే, ఇలా తీసేయాలి షేప్. ఎప్పుడు డాట్లలాగా పెట్టుకుంటేనే షేప్ ఈజీగా ఉంటుంది తీయడానికి. ఇప్పుడు ఒక్క పావు ఇంచి క్రాస్గా ఈ విధంగా తీసేయండి. ఓకేనా, మనం ఇటైతే క్రాస్గా తీసామో ఇప్పుడు 4 దగ్గర మార్క్ చేసాం కదా, ఇటువైపు నుంచే మనం కాట్ పెట్టుకోవాలి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలని తెలుస్తుంది. ఓకేనా, ఇలా మార్క్ చేసేసి పక్కన పెట్టేసి, ఆల్రెడీ మనం ప్లేస్ చేసి పక్కన పెట్టాం కదా, చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. సమానంగా పెట్టాలి. పెట్టేసి ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి. ఫ్రంట్ పార్ట్ మీదకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయాలి. చూడండి, 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా డౌన్ చేసి 1 ఇంచ్ డౌన్ చేసి మనం పెట్టిన మెయిన్ డాట్ నుంచి ఇక్కడ కలిపేసుకోవాలి. ఇలా తీసేయాలి ఎక్స్ట్రా పీసు. ఇప్పుడు ఈ పీసు, ఓకే, ఈ పీసు తీసేయాలి. ఓకేనా, ఇలా తీసేసుకోవాలి. ఈ పీస్ తీసేసుకుని ఇప్పుడు మనం ఒకసారి చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ స్టిచ్ చేస్తాం, షేప్ బెల్ట్లు స్టిచ్ చేస్తాం. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేయాలి. అంటే ఈ రెండింటి ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ. ఓకేనా, ఈ విధంగా కట్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.